హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ అందరూ బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సమ్మర్ హాలిడేస్లో మేము ఆంధ్ర ఊరు వెళ్ళాం. సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పచ్చళ్ళు పట్టుకుని తెచ్చుకున్నాం మేము. ఇది వచ్చి మాగా పచ్చడి, ఎల్లుల్లిపాయలు ముక్కలతో చాలా బాగుంది కదా మాగా పచ్చడి. ఇది మేము టేస్ట్ చూసాం ఆల్రెడీ. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మాగా పచ్చడి పట్టడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ హాలిడేస్లో నాకు వీడియో తీయడం కుదరలేదు. అందుకని మీకు అయిపోయిన పచ్చడిని, తయారు చేసిన పచ్చడిని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. చూస్తున్న మీకు కూడా నోరూరుతుంది అనుకుంటున్నాను నేను. ఇది వచ్చి ఆవకాయ పచ్చడి. మీరు బద్ద పచ్చడి అని కూడా అంటారు చాలామంది. మేమైతే ఆవకాయ అంటాం దీన్ని. ఎల్లుల్లిపాయలు ముక్కలతో చూడడానికి చాలా అందంగా ఉంది కదా. అలాగే తింటే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మేము ఎక్కువగా ఇష్టపడి తినే పచ్చడి ఆవకాయ. ఎందుకంటే బద్దలు ఉంటాయి కాబట్టి పుల్లగా తినే కొద్దీ తినాలనిపించే పచ్చడి ఆవకాయ పచ్చడి. అందుకనే దీన్ని మేము ఎక్కువగా తింటూ ఉంటాం. ఈ సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కువ పచ్చళ్ళు, వడియాలు అవి పట్టుకుంటూ ఉంటారు కదా అందరూని. మేము ఈ హాలిడేస్లో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు ఈ పచ్చళ్ళన్నీ పట్టించుకుని తెచ్చుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. పచ్చళ్ళలో ఎక్కువ పల్లీలు ఆయిల్ వేసుకుంటారు. పల్లీ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి మంచిది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇలా టేస్ట్ రావడం కోసం పల్లి ఆయిల్ వేసుకోండి. పామ్ ఆయిల్ అలాగే గోల్డ్ డ్రాప్ ఈ ఆయిల్ వాడొద్దు. వాడితే పచ్చళ్ళు టేస్ట్ ఉండదు, ఎక్కువ కాలం నిల్వ కూడా ఉండవు. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే గుండె హెల్త్కి కూడా పల్లి ఆయిల్ చాలా మంచిది. అందుకని చెప్పి పల్లి ఆయిల్ యూజ్ చేయండి పచ్చళ్ళలో. ఈ పచ్చళ్ళు లేక పాడవకోకుండా ప్యాక్ చేసేస్తున్నాను దీన్ని. ప్యాక్ చేయడం కోసం ముందుగా చిన్న బౌల్లో కొంచెం తీసుకున్నాం, కావలసినప్పుడు వేసుకోవడం కోసం. చూడండి ఫ్రెండ్స్, బౌల్లోకి బద్ద పచ్చడి ఇది అంటే ఆవకాయ పచ్చడి. నాకు తీస్తూ చూపిస్తుంటేనే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది. ఇంకా వాటితో పాటు గుమ్మడొడియాలు, అలాగే పిండొడియాలు, గుమ్మడికాయలు తినడం ఇష్టం లేనోళ్ళు ఇలా వడియాలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. అలాగే మజ్జిగ మిరపకాయలు ఇవి వచ్చి సమ్మర్ అయిపోయిన తర్వాత మనకి వర్షాకాలం వస్తుంది కదా. వర్షాకాలంలో పచ్చళ్ళు వేసుకొని అలాగే పప్పు వండుకొని ఈ వడియాలు వేపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.